పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను బట్టి క్రీస్తునందున్న మీ అందరికీ ఈ సోమవారము రాత్రి సమయమున సమాధానము కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సోమవారము ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మనలను కాపాడి భద్రపరిచి మన పనులను ప్రయాణములను దీవించిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అంతా కూడా విశ్వాస వీరుల గురించి వ్రాయబడి ఉంది. కనుక విశ్వాసులను గురించి, వారి విశ్వాసము ఎలాంటిదో ఒక 4 విషయాలు మనం చూద్దాం. వారి విశ్వాసం ఎలాంటిది, ఆ విశ్వాసులను గురించి 11వ అధ్యాయం అంతా హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉంది. గనక వాటిని మనం చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మాకు మరొక దినము ఈ వారములో ఇచ్చారు. ఉదయం నుండి ఇప్పటి వరకు తండ్రి మమ్ములను మీరు మీ మహాకృపా కనికరము చేత కాపాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రార్థనతో ప్రారంభించిన వాటిలో నాయనా, ప్రతి ఒక్కరూ మేలులు పొంది ఉన్నారు. పొందిన మేలులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళిన వారికి సహాయం చేశారు, అందును బట్టి మీకు వందనాలు. ఈరోజు నాయనా, గర్భవతులుగా ఉన్న బిడ్డలు ప్రసవించి ఉన్నారు, వారికి సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జైళ్ళలో ఉన్నటువంటి వారికి ఈరోజు నాయనా బేలు మీరు ఇప్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా విధమైనటువంటి ఆపరేషన్లు జరగడానికి అనుమతించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా దేవా, ఇంకా ఎన్నో కుటుంబాలలో సమాధానము లేదు నాయనా, మరి సంతోషము లేదు, సంపద లేదు. ఇలా లేని కుటుంబాలు తండ్రి మరి ఎవరో ఒకరి పైన ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకుంటూ ఉంటారు. కానీ నాయనా, ఈ లోకంలో అలా చేయగలిగిన వారు ఉన్నప్పటికీ వారి సహాయము కొంతకాలమే. కానీ మీ వైపుకు తిరిగి మీ పైన ఆధారపడితే మీ సహాయము సదాకాలము ఉంటుంది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మీ సహాయము కోరి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి యేసునామమున జవాబు వచ్చునుగాక. అంత మాత్రమే కాకుండా ప్రియ సహోదరి నాయనా మరి హిమబిందు డాక్టర్ అమ్మగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, వారు చేస్తున్నటువంటి ప్రస్తుత హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్ అనగా పారమిత హాస్పిటల్కు వారు వెళ్ళాలి అని ఒక నిర్ణయము తీసుకుంటూ ఉన్నారు. దేవా, మీ పేరు పెట్టబడిన మీ బిడ్డగా ఈ లోకములో వైద్య రంగములో అనేకులకు అనేక రీతులుగా మీ బిడ్డను మీరు ఆశీర్వాదకరంగా ఉంచారు. పారమిత హాస్పిటల్కు తాను వెళ్ళాలనుకుంటున్న ఆలోచన మీ దృష్టికి అంగీకారమైతే నాయన, అక్కడ ఎలాంటి ఆటంకములు, ఎలాంటి భయాన్ని కలిగించేటటువంటి సంఘటనలు లేకుండా ప్రతిదానిని కూడా నాయన మీరు మీ స్వాధీనములో తీసుకొని మీ బిడ్డను మీరు దీవించమని కోరుకుంటున్నాను. ఆమెను, ఆమె భర్తను నాయన మరి సహోదరిని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. కుమారుడు కూడా MBBS చదివాడు, ఎగ్జామ్స్ రాశాడు. అతని భవిష్యత్తును ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరికొందరు మా కుటుంబంలో సమాధానం లేదు, ప్రార్థన చేయమని కోరుతున్నారు. మా కుటుంబంలో రక్షణ లేక కొందరు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారు. దేవా, మీ దాసునికి ప్రార్థన చేయమని కోరిన వారందరి కొరకు మేము చేసిన ప్రార్థనలు మీరు వింటున్నారు నాయన, ప్రతిఫలమును ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాం. మా సమాజమును దీవించండి, మా దేశమును ఆశీర్వదించండి. దయగల మా తండ్రి, క్రైస్తవ్యానికి ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా నాయన మీరు లయపరచమని ప్రార్థిస్తున్నా. అపవాది ఆలోచనలు యేసునామమున లయమైపోవునుగాక. సహాయం చేసి మీరు మహిమను పొందమని మేము ప్రార్థన చేస్తున్నాం. షారా అనే యవ్వనస్తురాలు వివాహం కొరకు నాయన సిద్ధపడుతూ ఉంది. కుటుంబము సంబంధం చూస్తున్నారు. ఆ బిడ్డకు నాయన చక్కటి వరుడిని మీరు బయలుపరచుదురుగాక. ఆ విధంగా నాయన మరి చిట్టి వివాహం కొరకు కూడా వారి తల్లిదండ్రులు ప్రభు మరి ప్రయాసపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. నాయన మేము ప్రార్థిస్తున్నాము, సహాయం చేసి మీరు మహిమను పొందమని కోరుకుంటున్నాం. వివాహ వయసు వచ్చిన బిడ్డలందరికీ వివాహం జరుగుటకు అనుమతించండి. అదేవిధంగా మరి జయన్న సారును బట్టి, శోభక్కను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన 2 కుమారుల వివాహ విషయంలో కూడా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
దేవా మీకే స్తుతి స్తోత్రాలు. మరి సంతానము కొరకు ఎదురు చూస్తున్న భార్యాభర్తలకు కూడా సంతానాభివృద్ధి యేసు నామమున కలుగును గాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా దేవా మరి చదువుకొని ఉద్యోగాలు లేక చిన్నిపాటి వ్యాపారాలు, చిన్నిపాటి ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకొని దేవవారికి గొప్ప ప్రతిఫలమును మీరు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా నాయన సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా దేశ నాయకులను దీవించండి, వారికి రక్షణ దయచేయండి. వారు యవనస్తురాండ్లకు ఉద్యోగాలు ఇస్తాము అని ప్రమాణం చేసిన రీతిగా చేసిన ప్రమాణాలు నెరవేర్చున్నట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజు హృదయము యెహోవా చేతిలో, రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన దానిని తన చిత్త వృత్తి చొప్పున త్రిప్పును అని వ్రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. కనుక దేవా మీ చేతిలో రాజుల, అధికారుల హృదయాలు ఉన్నాయి నాయన. మీ ప్రజలకు నాయన బీదవారైతేనేముంది, ఏదైనా నాయన లోన్లకు అప్లై చేసుకున్నా, ఉద్యోగాలకు అప్లై చేసుకున్నా నాయన న్యాయముగా మీ ప్రజలకు వర్తించినట్లుగా సహాయము చేయమని కోరుకుంటూ ఉన్నాం. మా సమాజము నాయన పాడైపోతుంది, చెడిపోతుంది. మోసం చేసేవారు, దొంగతనాలు చేసేవారు, హత్యలు చేసేవారు, మానభంగాలు చేసేవారు విపరీతంగా పెరిగిపోతున్నారు నాయన. అలాంటి వారందరినీ కూడా యేసునామమున మార్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. నాతోటి దైవ సేవకులను, సేవకురాండ్లను, కుటుంబాలను దీవించండి. సంఘములను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ప్రతిరోజు నాయన ఎక్కడో ఒక చోట దేవా ఈ క్రైస్తవ కూడికలు, సభలు జరుగుతూ ఉన్నాయి నాయన. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఈ విధంగా జరుగుతూ ఉండగా మీరు మహిమను పొందుతున్నందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం రాజా. మహిమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా నాయన, ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మా ప్రార్థనలు నాయన మీరు వింటున్నారని ప్రతి రాత్రి, ప్రతి ఉదయము మీకు మేము మొరపెడుతూ ఉన్నాము. కనుక సహాయం చేసి మీరు మహిమను పొందమని మేము వేడుకుంటూ ఉన్నాం. దేవ నాకు ఇచ్చిన సంఘమును బట్టి, కుటుంబమును బట్టి మీకు వందనాలు. మా సంఘమును ఆశీర్వదిస్తున్నారు, నూతన కుటుంబాలను నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మా యొక్క సంస్థలను దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమార్థమై దేవా బలపరచమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి నాయన దొంగల బాధ నుంచి మా ఆత్మీయ బిడ్డలను, మా బిడ్డలను మీరు కాపాడుదురుగాక. దొంగతనము చేయడానికి పూనుకుంటున్న వారిని ఈ రాత్రి మార్చుదురుగాక ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రి ప్రయాణము చేయుచున్న బిడ్డలకు ప్రమాదము నుంచి తప్పించి క్షేమమును, భద్రతను ప్రసాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రపంచ దేశాలను సహితము జ్ఞాపకం చేసుకొని దీవించి మీ ఆశీర్వాదాలతో, మీ ఆలోచన చేత నడిపించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి మనకెల్లరికీ, విదేశాలలో ఉన్న మన ఆత్మీయ బిడ్డలకు అందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసులను గురించి వ్రాయబడి ఉంది. అయితే వారు విశ్వాసములో ఎలా కొనసాగారు, వారి విశ్వాసం ఎలాంటిదంటే, ఒకటి సందేహించని విశ్వాసము. అంటే వారు దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుడు వారికి ఏదైతే చేయమని చెప్పాడో ఆ విశ్వాసము సందేహించకుండా వారు చేశారు. రెండవది సహించిన విశ్వాసము. 36వ వచనం నుంచి 37వ వచనం వరకు చూస్తే వారు విశ్వాసము ద్వారా సాధించినవి తిరస్కరించబడ్డారు. అక్కడ మనం గమనిస్తాము, తిరస్కారములు, కొరడా దెబ్బలని వ్రాయబడి ఉంది. కనుక వారిది సహించిన విశ్వాసము. ఇక మూడవది సాక్ష్యము కలిగిన విశ్వాసము. 11వ అధ్యాయంలో 1వ వచనము, 4వ వచనము, 5వ వచనం, 39వ వచనములో సాక్ష్యము కలిగిన విశ్వాసము. ఇక నాలుగవది స్వాస్థ్యము పొందిన విశ్వాసము. 11వ అధ్యాయం 8వ వచనములో మనము ఆ మాట చూస్తాం. స్వాస్థ్యము పొందే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్నా అనే మాట. కనుక 4 విషయాలు: 1 సందేహించని విశ్వాసము, 2 సహించిన విశ్వాసము, 3 సాక్ష్యము కలిగిన విశ్వాసము, 4 స్వాస్థ్యము పొందిన విశ్వాసము. ఇంత గొప్ప విశ్వాస సమూహము మన ముందు ఉన్నప్పుడు మనము చులువుగా చిక్కులు పెట్టు పాపమునకు దూరముగా ప్రభువుకు సమీపముగా జీవింతుముగాక. మన విశ్వాసమును మనము కాపాడుకుందాము. విశ్వాసముతోనే ప్రతిదీ సాధించగలము అన్న ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభరాత్రి.